హలో ఎవరోన్. ఏదైనా ఒక నేరానికి సంబంధించి మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, పోలీసోళ్ళు కంప్లెయింట్ తీసుకోకుండా ఉంటారు. అది ఇతరితర కారణాల వల్ల అయ్యుండొచ్చు. పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్, పొలిటికల్ ప్రెషర్ వల్ల అయ్యుండొచ్చు. లేదా పోలీసులే కావాలని కాలయాపన చేస్తూ ఉండొచ్చు. లేదా ఇది సివిల్ మ్యాటర్ మీరు కోర్ట్‌లో చూసుకోండి అని చెప్పి కూడా చెప్తూ ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి లీగల్ దారులేంటి, లీగల్‌గా ఉన్నటువంటి డోర్స్ ఏంటి అనేది చూద్దాం. సో, మొదటగా బిఎన్ఎస్ఎస్‌లో సెక్షన్ 173 క్లాస్ 4 ద్వారా మీరు ఏ కంప్లెయింట్ అయితే ఇవ్వడానికి వెళ్లారో, అదే కంప్లెయింట్‌ని రాతపూర్వకంగా ఉన్నటువంటి కంప్లెయింట్‌ని ఎస్పీ ఆఫీస్‌కి రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు. లేదా మీరే సొంతంగా ఎళ్ళేసి రిప్రజెంట్ చేయొచ్చు. తర్వాత ఎస్పీ గారు దాన్ని కన్సిడరేషన్‌లోకి తీసుకొని, దానికి సంబంధించినటువంటి దర్యాప్తుని తానే స్వయంగా చేస్తారు. లేదా తన కింద ఉండేటటువంటి సబార్డినేట్ ఆఫీసర్స్‌కిచ్చి వెరిఫై చేయమంటారు. అలాగే వాళ్ళని ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి దానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి పర్యవేక్షణను కూడా పరిశీలిస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఎస్పీ గారు కూడా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ తీసుకోకుండా పక్కన పడేయడం లాంటివి జరిగినప్పుడు, లేదా దానిలో నేరానికి సంబంధించినటువంటి వివరాలు ఏమి కరెక్ట్‌గా లేవని చెప్పేసి పక్కన పెట్టేశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి జరిగినప్పుడు మీకుండేటటువంటి మరొక లీగల్ రెమెడీ ఏమిటంటే, బిఎన్ఎస్ఎస్‌లో సెక్షన్ 210 ద్వారా మీరు మ్యాజిస్ట్రేట్‌ని అప్రోచ్ అవ్వచ్చు. మీరు చేయాల్సిన పనేంటంటే, మీ అడ్వకేట్‌తో కలిసి దానికి సంబంధించినటువంటి పిటిషన్ రెడీ చేపించుకొని, మీరు కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్లారు కదా! ఆ కంప్లెయింట్‌ని రిజిస్టర్ పోస్ట్ ఎస్పీ ఆఫీస్‌కి చేసినటువంటి రిజిస్టర్ పోస్ట్ కాపీని, దానికి సంబంధించినటువంటి ఆధారాల్ని, విట్నెస్‌లకు సంబంధించినటువంటి అఫిడవిట్‌లన్నిటిని రెడీ చేసుకొని, మీరు కోర్ట్‌లో గాని ఆ పిటిషన్‌ని దాఖలా చేసినట్లయితే, ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారికి 3 ఆప్షన్స్ ఉంటాయి. మ్యాజిస్ట్రేట్ గారికి ఉండేటటువంటి ఆప్షన్ ఏంటంటే, పోలీసోళ్ళని అది చదివేటప్పుడు పోలీసోళ్ళని ఎంక్వైరీ చేస్తూ వాళ్ళని కూడా విచారిస్తారు. ఎందుకు కంప్లెయింట్ తీసుకోలేదు, ఏంటి విషయం అనేది. అలాగే ఆమె చదివి అందులో నేరం ఉందని చెప్పేసి, అంటే ఆ పర్టికులర్ మ్యాజిస్ట్రేట్ చదివేసి అందులో నేరం ఉందని గాని పరిగణించినట్లయితే, పోలీసులకి ఆర్డర్ జారీ చేస్తుంది. ఏమని, మీరు ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా కట్టి కేసుని ఎంక్వైరీ చేయాలని. అలాంటి సందర్భాల్లో ఇంక పోలీసోళ్ళు కాలయాపన చేయడం అనేది, పొలిటికల్ ప్రెషర్ ఇవన్నీ ఏముండవు. ఖచ్చితంగా వాళ్ళు కంప్లెయింట్‌ని కట్టేసి కేసుని నడిపిస్తారు. కేసుని అలాగే మ్యాజిస్ట్రేట్ గారు దానికి సంబంధించినటువంటి కేసు ఏ స్టేజ్‌లో ఉందని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. అలాగాని సందర్భంలో ఉండేటటువంటి సెకండ్ ఆప్షన్ ఏంటంటే, అందులో ఖచ్చితంగా నేరం ఉంది. దీన్ని పోలీసులు పరిగణించాల్సిన పని లేదు. పోలీసుల ఎంక్వైరీ కూడా అవసరం లేదు. క్లియర్‌గా తెలిసిపోతుంది అని మీరేసిన పిటిషన్ ద్వారా, ఆధారాల ద్వారా తెలుస్తున్నట్లయితే, ఆమె స్వచ్ఛందంగా ఆహ్, మీరు పెట్టినటువంటి విట్నెస్‌లని, బాధితుల్ని పిలిపించి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇమ్మీడియేట్‌గా అవతల నేరస్తులకి సమ్మన్స్ పంపిస్తారు. కోర్టు నుంచి సమ్మన్స్ పంపించి వాళ్ళని వాయిదాలకి అటెండ్ అవ్వమంటారు. కేసు అనేది ట్రయల్‌లోకి వస్తుంది. కేసు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరిచ్చినటువంటి పిటిషన్‌లో గానీ, అఫిడవిట్‌లలో గానీ, రిజిస్టర్ పోస్టులకి సంబంధించినటువంటి ఆధారాల్లో గానీ, ఏదైనా ఒక లోపం ఉండి మీరిచ్చినటువంటి పిటిషన్ కరెక్ట్‌గా లేకుండా, ఆధారాలన్నీ కరెక్ట్‌గా లేవని చెప్పి మ్యాజిస్ట్రేట్ గారు భావించినప్పుడు మాత్రం మీరేసినటువంటి పిటిషన్‌ని రిజెక్ట్ చేస్తుంది. సో, ఓవరాల్‌గా మీకేదైనా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ తీసుకొని పక్షంలో, మీరు మీ అడ్వకేట్‌ని కలిసి లీగల్‌గా మీకున్నటువంటి ఫర్దర్ ఆప్షన్స్‌ని యూజ్ చేసుకొని కేసులో ముందుకెళ్ళొచ్చు.